నేర్చుచున్నాడు నజరీయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటిలోయనైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా గాఢాంధకారములైనా కన్నీటిలో నేనుంటా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీ వెంటే ఓ వేడుక రోజంతా నీ పాద చేత నేనుండా నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక నిన్ను చూసే కనులు స్తుతించే మనము కృపణకు చాలయ్యా నీ కృపలేనిది నీ బ్రతుకలేనయా నీ కృపను నీ క్షణం నీ దయని నీ క్షణం నేను నించను యేసయ్యా నీ కృపను నీ క్షణం నీ దయని నీ క్షణం నేను నించను నీ గుడికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమము నా ప్రాణము నీవయ్యా గుడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదిరిన కోయిలనై మోగబోయితి గుడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదిరిన కోయిలనై మోగబోయితులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతా నీ నామం ఎంత ప్రభావం ఉన్నది. ఇశ్రాయేలును పగ తీర్చుకుని వారిని మాన్పు వేటికే నీ విరోధుల బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు వేపాటి వాడు. వేదన సమయములో కృంగిన వేళలో ఆదరించెను నీ ప్రేమ యేసయ్యా 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 యేసయ్యా. మన యొక్క ఎదిగే విధానంలో, అంతేకాకుండా మనం చూస్తున్న విధానంలో, మనం చెప్పే వాళ్ళకి చెప్తున్న విధానంలో, ఇంకోటి అనేక విషయాలు చూసి తప్పు విషయంలో కానీ లేకపోతే మంచి విషయంలో కానీ లేకపోతే అన్ని విధాలుగా పరీక్షించడంలో కానీ అలా ప్రతి విధానంలో కూడా ఒకటో దాని విషయంలో మనకి తెలియపరుస్తున్నారు. అంటే యెరూషలేము దేవుడు చుట్టూ ఉంటాడంటే యెరూషలేము ప్రాంతానికే దేవుడు చుట్టూ ఉంటాడా? మనతో కూడా ఉంటాడు కదా దేవుడు. యెరూషలేము అని దేవుడు ఎందుకు మెన్షన్ చేశారు? యెరూషలేము అనే దేవుడు అక్కడి వరకే ఎందుకు మెన్షన్ చేశారంటే మనం అందరం అందులో వస్తాం. మనం అందరం కూడా ఒక రోజు యెరూషలేము కిందే వస్తాం. మనందరం దేవుడి తీర్పులో వస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాం? యెరూషలేము ప్రాంతానికే దేవుడు చుట్టూ ఉంటాడా?
మనతో కూడా ఉంటారు కదా దేవుడు. ఎరుషలేం అనే దేవుడు ఎందుకు మెన్షన్ చేశారు? ఎరుషలేం అనే దేవుడు అక్కడి వరకే ఎందుకు మెన్షన్ చేశారంటే మనం అందరం అందులో వస్తాం. మనం అందరం కూడా ఒక రోజు ఎరుషలేం కిందే వస్తాం. మనందరం దేవుడి తీర్పులో వస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నానంటే యెరూషలేం అప్పటి కాలం సమయం పాటు ఆ కాలం విధానంలో ఉండేటప్పుడు ఆ యొక్క దేశాల నిమిత్తం బట్టి ఆ యొక్క వచ్చే విధానాన్ని బట్టి ఎలాగున్నాయి, ఏటున్నాయి. ఇంకోటి ఏంటంటే నిజంగా దేవుడు ఎలా తోడై ఉంటాడు. నిజంగా నేను